మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన అక్కడి నుంచి వెళ్లి తన సొంత ప్రాంతానికి చేరాడు. ఆయన శిష్యులు ఆయన వెంట వచ్చారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ కేంద్రంలో ఉపదేశించడం మొదలుపెట్టారు. ఆయన ఉపదేశం విన్న చాలా మంది ఎంతో ఆశ్చర్యపడుతూ, ఈ మనిషికి ఇలాంటివి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతను కలిగిన ఈ జ్ఞానం ఎక్కడిది? ఇతని చేతుల మీదుగా ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయేమిటి? అతడు వడ్రంగి కదూ, మరియ కొడుకు కదూ, యాకోబు, ఏసే, యోదా, సీమోనులకు ఇతడు అన్నే కదా, ఇతడికి చెల్లెలు కూడా ఉన్నది, ఇక్కడే కదా, మన దగ్గరే కదా అని చెప్పుకొన్నారు. ఇలా వారికి ఆయనలో అభ్యంతర కారణం కలిగింది. అయితే యేసు వారితో అన్నాడు, ప్రవక్త తన సొంత ప్రాంతంలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప మరెక్కడా గౌరవహీనుడు కాడు. ఆయన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని బాగు చేయటం తప్ప మరే అద్భుతం చేయలేకపోయాడు. వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ఆయన చుట్టుపట్ల గ్రామాలు తిరుగుతూ ఉపదేశిస్తూ ఉన్నాడు. తన 12 మంది శిష్యులను దగ్గరకు పిలుచుకొని వారికి మలిన పిశాచాల మీద అధికారం ఇచ్చి 2 పంపుతూ ఇలా ఆజ్ఞ జారీ చేశాడు. ప్రయాణానికి చేతికర్ర తప్ప మరేది తీసుకోకండి. ఆహారం గాని, చేతి సంచి గాని, నడికట్టులో డబ్బు గాని తీసుకువెళ్ళకండి. చెప్పులు వేసుకోండి, కానీ 2 చొక్కాలు తొడుక్కోకండి. ఆయన వారితో ఇంకా అలా అన్నాడు, ఎవరైనా మీరొక ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి వెళ్లే వరకు ఆ ఇంట్లో బస చేయండి. ఎవరైతే మిమ్మల్ని స్వీకరించకపోతారో, మీ మాటలు వినకపోతారో, అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు వారికి వ్యతిరేకమైన సాక్ష్యంగా మీ పాదధూళి దులిపివేయండి. నేను ఖచ్చితంగా మీతో చెబుతున్నాను, తీర్పు జరిగే రోజున ఆ గ్రామానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణాలకు పట్టే గతే ఓర్చుకో తగిందవుతుంది. అందుచేత వారు తరలి వెళ్లి పశ్చాత్తాపడండి అంటూ ప్రకటించాడు. అనేక దయ్యాలను వెళ్లగొట్టారు. అనేక రోగులను నూనెతో అభిషేకించి బాగు చేశారు. యేసు పేరు ప్రసిద్ధం కావడం వల్ల ఆ సంగతి రాజైన హేరోదుకు వినవచ్చింది. అతడు అన్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచాడు కనుక అతడిలో అద్భుతాలు చేసే ఈ బలప్రభావాలు పనిచేస్తున్నాయి. ఇతరులేమో ఈయన ఏలియా అన్నారు. మరికొందరు ఈయన రావాల్సిన ప్రవక్త లేదా ప్రవక్తలో ఒకలాంటి వారు అన్నారు. హేరోదైతే అది విని, యోహాను నేను తల నరికించిన ఆ మనిషి సజీవంగా లేపబడ్డాడు అన్నాడు. మునుపు హేరోదు తానే తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్లాడాడు. ఆమె కోసం అతను మనుషులను పంపి యోహానును పట్టుకొని బంధించి ఖైదులో వేయించాడు. ఎందుకంటే యోహాను హేరోదుతో, మీ సోదరుడి భార్యను పెట్టుకోవడం మీకు న్యాయం కాదు అన్నాడు. అందుచేత హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపాలని ఆశించింది. కానీ ఆమె చేత కాలేదు. ఎందుకంటే యోహాను న్యాయవంతుడు, పవిత్రుడు అని తెలిసి హేరోదు అతను భయపడుతూ అతన్ని కాపాడాడు. అతడు యోహాను మాటలు విన్నప్పుడల్లా అనేకమైన వాటిని చేశాడు, సంతోషంతో విన్నాడు. అయినప్పటికీ ఒకరోజు హేరోదియాకు అవకాశం చిక్కింది. హేరోదు తన జన్మదినాన తన ఘనులకు, సహస్రాధిపతులకు, గలిలయలోని ప్రముఖులకు విందు చేయించాడు. అప్పుడు హేరోదియా కూతురు లోపలికి వచ్చి నాట్యం చేసి హేరోదును అతడితో పాటు భోజనాన్ని కూర్చుని ఉన్నవారిని మెప్పించింది. ఆమెతో, రాజు నీకేది ఇష్టమో దానికోసం నన్ను అడుగు, నీకు ఇస్తానన్నాడు. అతడు ఒట్టు పెట్టుకుని, నన్నేమడిగినా సరే, నా రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తానన్నాడు. ఆమె బయటికి వెళ్లి తన తల్లిని నేనేం అడగాలి అని అడిగింది. బాప్తిస్మిచ్చే యోహాను తల అడుగు అని తల్లి చెప్పింది. వెంటనే ఆమె తొందరగా రాజు దగ్గరకు వచ్చి, బాప్తిస్మిచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పుడే ఇప్పించండి, నాకు కావలసింది అదే అని అడిగింది. రాజుకు చాలా విచారం కలిగింది. అయినా తాను చేసిన శపథాల కారణంగా తనతో కూర్చొనున్న వారిని బట్టి ఆమె మనవి త్రోసిపుచ్చడం అతనికి ఇష్టం లేకపోయింది. అందుచేత యోహాను తలను తెమ్మని వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు. తలారిని పంపించాడు. అతడు వెళ్లి ఖైదులో యోహాను తలను నరికివేశాడు. పళ్ళెంలో అతని తలను తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆమె దానిని ఆమె తల్లికి ఇచ్చింది. ఆ సంగతి విని యోహాను శిష్యులు వచ్చి అతని మృతదేహాన్ని తీసుకువెళ్లి సమాధిలో ఉంచారు. యేసు రాయబారులు ఆయన దగ్గరకు తిరిగి సమకూడి తాము చేసిందంతా, ఉపదేశించిందంతా ఆయనకు చెప్పారు. ఆయన వారితో, పదండి, ఒక నిర్జన స్థలానికి వెళ్దాం, అక్కడ కొద్ది కాలం సేద తీర్చుకోండి అన్నాడు. ఎందుకంటే చాలా మంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం చేసే తీరిక కూడా లేకపోయింది. కనుక వారు పడవలో ఏకాంతంగా నిర్జన స్థలానికి వెళ్లిపోయారు. అయితే వారు వెళ్లిపోతూ ఉంటే జనసమూహాలు చూచి చాలా మంది ఆయన్ను గుర్తుపట్టి అన్ని ఊళ్ల నుంచి పరిగెత్తుతూ వెళ్లి వారికంటే ముందుగా కాలినడకన ఆ స్థలాన్ని చేరారు. తర్వాత వారు ఆయన దగ్గర గుమిగూడారు. యేసు అక్కడ చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. వారు కాపరిలేని గొర్రెల్లాంటి వారని ఆయన వారి మీద జాలిపడి వారికి అనేక సంగతులు ఉపదేశించసాగాడు. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఇది అరణ్యం, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, వారికి తినడానికి ఏమీ లేదు కనుక వారు వెళ్లి తినడానికి రొట్టెలు కొనేలా
చుట్టుపట్ల ఉన్న పల్లెసీమలకు గ్రామాలకు వారిని పంపివేయి అన్నారు. అయితే ఆయన మీరే వారికి ఆహారం పెట్టండి అని జవాబిచ్చారు. అందుకు వారు ఆయనతో, మేము వెళ్లి 200 దేనారాల రొట్టెలు కొని తేవడానికి వీరికి ఇవ్వమంటారా? దేనారాల రొట్టెలు కొని తినడానికి వీళ్ళకి ఇవ్వమంటారా అని అడిగారు. ఆయన వారితో, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి, వెళ్ళి చూడండి అన్నారు. వారు ఆ సంగతి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నారు. అప్పుడు ఆయన అందరినీ గుంపులుగా పచ్చిక మీద కూర్చోపెట్టాలని వారిని ఆదేశించాడు. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున బారులు తీరి కూర్చున్నారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు చేత పట్టుకొని ఆకాశం వైపు తలెత్తి చూచి దేవునికి కృతజ్ఞత అర్పించాడు. అప్పుడు రొట్టెలు విరిచి జనానికి వడ్డించాలని శిష్యులకు అందించాడు. చేపలను కూడా అందరికీ పంచిపెట్టాడు. అందరూ తిని సంతృప్తి చెందారు. మిగిలిన రొట్టె ముక్కలు చేపలు 12 గంపల నిండా ఎత్తారు. రొట్టెలు తిన్న పురుషులే దాదాపు 5,000 మంది. వెంటనే ఆయన జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులను తనకంటే ముందుగా అవతల ఒడ్డుకు బేత్సయిదాకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. ప్రజలను పంపివేసిన తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. సాయంకాలం అయినప్పుడు ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది. ఆయన ఒక్కడే మెరక మీద ఉన్నాడు. గాలి వారికి ఎదురుగా వీస్తూ ఉండడం వల్ల పడవ తెడ్లతో నడపడం కష్టమైంది. అది చూచి సుమారు 4వ జామున ఆయన సరస్సు మీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. ఆయన వారిని దాటిపోబోయాడు. కానీ ఆయన సరస్సు మీద నడుస్తూ ఉండటం వారు చూచినప్పుడు ఆయన ఒక భూతం అనుకుని కేకలు పెట్టారు. ఎందుకంటే వారందరూ ఆయనను చూచి హడలిపోయారు. వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం వహించండి, నేనే, భయపడకండి అన్నాడు. ఆయన వారి దగ్గరకు వచ్చి పడవ ఎక్కాడు. గాలి ఆగింది. వారు లోపల ఆశ్చర్యపడుతూ అమితంగా విస్మయం చెందారు. ఎందుకంటే ఆ రొట్టెల సంగతి వారికి అర్థం కాలేదు. వారి గుండెలు బండబారిపోయి ఉన్నాయి. అవతల ఒడ్డుకు వెళ్లి వారు గెస్నేసెరతు ప్రాంతానికి వెళ్లి చేరుకున్నారు. అక్కడ లంగరు వేశారు. వారు పడవ దిగిన వెంటనే ప్రజలు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ప్రాంతం అంతటా పరిగెత్తి వెళ్లి రోగులను వారి మంచాల మీద తీసుకురాసాగారు. ఆయన ఎక్కడున్నాడని వింటే అక్కడికి చేరారు. ఆయన ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెసీమలో ప్రవేశించినా వారు రోగులను సంత వీధులలో పడుకోబెట్టి వారిని కనీసం ఆయన వస్త్రం అంచును ముట్టనివ్వండి అని ఆయనను ప్రాధేయపడ్డారు. ఆయనను తాకిన వారిని అందరికీ పూర్తిగా నయమైంది.